ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. చాలు. ఇక్కడ మరి ఒక వ్యక్తితో జీవం కలిగిన దేవుడు తెలియచేస్తున్న మాట ఇది. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ముసలివాడిని కదా, కొత్తగా ఎలా జన్మించాలని అడిగినప్పుడు అక్కడ చెప్తున్నాడు, ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పుకొచ్చేసాడు. ఇది జీవం కలిగిన దేవుడు చెప్తున్న మాట. ఒక నీటి మూలముగా, రెండవది ఆత్మ మూలముగా జన్మించడానికి ఎవరైతే ఇష్టపడతారో శరీరానుసారంగా తల్లి గర్భంలో జన్మిస్తారు. రెండవది వాక్యము ద్వారా, వాక్యమనే పిండం, వాక్యము ద్వారా, వాక్యమనే రక్తం, ఆ వాక్యమనే రక్తము ద్వారా, వాక్యమనే పిండము ద్వారా ఆ బిడ్డ సంఘములో నుంచి, సంఘం అనే గర్భములో నుంచి ఒక శిశువుగా జన్మించాలి. తల్లి గర్భంలో ఏ విధముగా మరి పిండం కలిగి ఆ పిండములో నుంచి శిశువు పెరిగి తల్లి గర్భంలో శరీర సంబంధమైన జన్మ బిడ్డకిస్తుందో, అలాగే ఆత్మ సంబంధమైన సంఘం ఆ వాక్యమనే రక్తము చేత మరి పిండముగా ఏర్పడి ఒక శిశువుగా జన్మించాలి. శరీరానుసారం జన్మించినది నిత్య జీవం ఇవ్వదు, ఆత్మానుసారంగా జన్మించేది మాత్రమే దేవుని రాజ్యానికి వారసత్వాన్ని కల్పింపచేస్తుంది. అది ఇక్కడ అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ. ఒకటి నీటి మూలంగా ఇప్పుడు బాప్తిని తీసుకోబోతుంది ప్రియాంక. ఈ నీటిలో తన పాపపు పురుషుడను పాపపు జీవితాన్ని చంపవేస్తుంది, సమాధి చేయబడుతుంది. వెంటనే నూతన సృష్టిగా క్రీస్తులో క్రొత్త జన్మ అని ఒక ఆత్మీయ శిశువుగా పుట్టబోతుంది. ఆ శిశువుగా పుట్టబోయే ఆ శ్రేష్టమైన కృప ఏంటంటే క్రీస్తు కుమార్తెగా, క్రీస్తు బిడ్డగా, క్రీస్తు శరీరంలో నుంచి ఆ జీవము రాబోతుంది. ఇక నుంచి నీటి బాప్తిసం పొందినప్పటి నుంచి కూడా ప్రియాంక దేవుని కుమార్తెగా ఆత్మచేత తన నూతనమైన పేరుతో జీవగ్రంథములో ముద్రీకరించబడుతుంది. ఎవరి పేరు జీవగ్రంథములో వ్రాయబడినట్టు కనబడదో వారు నిత్య జీవానికి వారసులు కారు. మన పేరు జీవగ్రంథములో వ్రాయబడినట్లుగా కనబడుతుందో ఎప్పుడు కనబడుతుందంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన తర్వాత నూతన సృష్టి. చూడండి, తల్లి గర్భంలోంచి బిడ్డ పుట్టిన తర్వాత పంచాయతీ ఆఫీసులో పేరు నమోదు చేస్తారు. అలాగే క్రీస్తులో జన్మించిన తర్వాత జీవగ్రంథంలో పేరు నమోదు చేస్తారు. జీవగ్రంథంలో పేరు లేకపోతే నిత్య జీవానికి వెళ్ళలేరు. జీవగ్రంథంలో పేరుంటే నిత్య రాజ్యానికి వెళతారు. అట్టి కృప, అట్టి ధన్యత ప్రియాంకకు దేవుడు ఈరోజు ఇవ్వబోతున్నారు. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం.